పీతల మూర్తి యాదవ్ విశాఖ కార్పొరేషన్లో ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి ఈ పేరు జనసేన కార్పొరేటర్. రాష్ట్రంలో చాలా మందికి తెలుసు, ఎందుకంటే ఈయన స్టేట్ ఇష్యూస్ మీద అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అనుకోని కేసులు తీసుకోవడానికి సంబంధించి హైకోర్టులో కేసులు వేసి ఈ విధంగా పాపులర్ అయ్యారు. అయితే ఇప్పుడు ఆ మూర్తి యాదవ్కి వ్యతిరేకంగా విశాఖపట్నంలో చిరు వ్యాపారులు బాబోయ్ ఒక పెద్ద ర్యాలీ చేయడమే కాదు, చెప్పు తీసుకొని ఆయన ఫ్లెక్సీకి కొట్టుకుంటూ పోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మహిళలందరూ కనుక మూకుమ్మడిగా ఆయన ఫ్లెక్సీని చెప్పు తీసుకొని కొట్టుకుంటూ నేరుగా ఆయన ఇంటిని ముట్టడించారు. ఆ తర్వాత వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ తీవ్రమైనటువంటి ఆవేదనను వెలిబుచ్చుతూ ఉన్నారు. 40 సంవత్సరాలుగా మేము ఇక్కడ రోడ్డు పక్కన చిరు వ్యాపారం చేసుకుంటూ ఉన్నాం, షాపులు పెట్టుకొని. ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఇబ్బంది లేదు, అనవసరంగా మా జీవితాలకు మేమే ఉరి వేసుకునే విధంగానే ఈ కూటమి పార్టీలకు ఓటేసాం. ఇప్పుడేమో తెలియకుండా పెట్టకుండా మా షాపులు తొలగించేస్తూ ఉన్నారు. ఇంత అరాచకం ఎందుకు చేస్తూ ఉన్నారు, మా బతుకులు ఎందుకు రోడ్డు మీదకు పడేస్తూ ఉన్నారు అని ఇంకొక ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక అతను మాట్లాడుతున్నారు, నేను జనసేన ఆ బూత్కు అధ్యక్షుడిని, చొక్కాలు చించుకొని తిరిగినాం. మేము ఆ జనసేన అధ్యక్షుడికి చెప్పుకున్నా కూడా మా బాధ ఆలకించేది లేదు, పట్టించుకున్న వాళ్ళు లేరు. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి, ఓట్లు వేసినందుకు మా జీవితాలు రోడ్డున పడేశారు. పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, మేము ఎట్లా బతకాలి, మా పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి, మా మీద కక్ష కట్టిండు. ఇంతకు ముందుగానే వేధించుకుంటూ అంతో ఎంతో తీసుకునేవాడు. ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చేదానికన్నా డబల్ కావాలంటున్నారు. మేము ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి, లేదు అంటే మీ షాపులు తీసేస్తామని చెప్పి తీసేస్తున్నారు. మొన్న వచ్చి ఛాలెంజ్ చేసిపోయారు, మీ షాపులు ఇక్కడ తీసేయకపోతే నేను మెడలో ఏదో వేసుకొని ఊరేగుతానని చెప్పి. ఇలా రకరకాలుగా చివరికి వేధించి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన వేధింపులు పతాక స్థాయికి పోయి చివరికి మా జీవితాలు రోడ్డున పడేశారని చెప్పి ఆడోళ్ళు అయితే ఇట్లా నెత్తి ఇట్లా కొట్టుకుంటూ ఆడోళ్ళు ఇట్లా కొట్టుకుంటూ ఇంకా ఆ ఫ్లెక్సీని చెప్పుతో కొట్టి పాపం చాలా ఆవేదన చెందుతూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటున్నారట, ఒక్కసారిగా రోడ్డు మీదకి లాగేశారట వాళ్ళ జీవితం.